శ్రీ శివమహాపురాణము శతరుద్ర సంహిత అధ ఏకాదశోధ్యాయ శరభావతారము. నందీశ్వర ఉవాచ ఏవమభ్యర్థితో దేవైర్మతిం చక్రే కృపాలయః మహాతేజో నృసింహాఖ్యం సంహర్తుం పరమేశ్వరః తదూర్ధ్వం స్మృతవాన్ రుద్రో వీరభద్రం మహాబలం ఆత్మనో భైరవం రూపం ప్రాహ ప్రళయకారకం ఆజగామ తతఃసజ్జో గణనామగ్రణీర్హసన్ సాట్టహాసైర్గణవరైరుత్పతద్భిరితస్తతః నృసింహరూపైరచ్యుగ్రైః కోటిభిః పరివారితః మాజ్యద్భిరభితో వీరైర్నృత్యద్భిశ్చ ముదాన్వితైః క్రీడద్భిశ్చ మహావీరైర్బ్రహ్మాజ్యైః కందుకైరివ అదృష్టపూర్వైరన్యైశ్చ వేష్టితో వీరవందితః కల్పాంతజ్వలనజ్వాలో విలసల్లోచనత్రయః అస్త్రశస్త్రో జటాజూటీ జ్వలద్బాలేందుమండితః బాలేందువలయాకార తీక్ష్ణదంష్ట్రాంకురద్వయః ఆఖండలధనుఃఖండ శనిభభ్రూలతాన్వితః మహాప్రచండ హుంకార భదీరీకృతదిగ్ముఖః నీలమేఘాంజనశ్యామో భీషణశ్మశ్రులోద్భుతः వాద్యఖండమఖండాభం భ్రామయన్ త్రిశిఖం ముహుః వీరభద్రోపి భగవాన్ వీరశక్తి విజృంభితః. నందీశ్వరుడిట్లు పలికెను. దేవతలిట్లు ప్రార్థించగా దయానిధియగు పరమేశ్వరుడు నృసింహ రూపములోనున్న మహా తేజస్సును శమింపజేయ నిర్ణయించెను. తరువాత రుద్రుడు మహాబలశాలి తన యొక్క భయావహమగు రూపము ప్రళయమును చేయగలవాడు వీరభద్రుని స్మరించెను. అప్పుడు వెంటనే ఆ గణాధ్యక్షుడు నవ్వుకుంటూ విచ్చేసెను. అతని చుట్టూ అట్టహాసము చేయుచు ఇటునటు గెంతుచున్న భయంకర నృసింహ రూపమును దాల్చియున్న కోట్లాది గణవీరులు ఉండిరి. మదాన్వితులైన ఆ వీరులు ఆనందముతో నాట్యమును చేయుచుండిరి. ఆ మహావీరులు బ్రహ్మాదులను బంతి ఆట ఆడగలుగుదురు. వారింతకు ముందెన్నడును కనీవిని పరాక్రమమును కలిగి ఉండిరి. ఆ వీరులు వీరభద్రుని చుట్టుముట్టి వందనములు ఆచరించుచుండిరి. ప్రళయ కాలాగ్నితో సమమగు తేజస్సు గలవాడు, 3 నేత్రములతో ప్రకాశించువాడు, చేతిలో ఆయుధములు లేనివాడు, జటాజూటమును దాల్చినవాడు, ప్రకాశించే బాలచంద్రుడు అలంకారముగా గలవాడు, చంద్రరేఖవలే వలయాకారముగానున్న తీక్ష్ణమైన 2 దంష్ట్రల అంకురములు గలవాడు, ఇంద్రధనుస్సు యొక్క తొనకల వలె భాసించు తీగల వంటి కనువములు గలవాడు, మిక్కిలి ప్రచండమగు హుంకారముచే దిక్కులు చెముడు పొందునట్లు చేయువాడు, నల్లని మేఘము వలె కాటుక వలె శ్యామల వర్ణము గలవాడు, భయంకర అద్భుతాకారుడు, మీసములు గలవాడు, అఖండ కాంతి గల త్రిశూలమును వాద్య విశేషమును వలె పలుమార్లు త్రిప్పుచున్నవాడు అగు వీరభద్ర భగవానుడు వీరశక్తితో విజృంభించెను. స్వయం విజ్ఞాపయామాస కిమత్ర స్మృతి కారణం ఆజ్ఞాపయ జగత్స్వామిన్ ప్రసాదః క్రియతామితి ఇత్యాకన్య మహేశానో వీరభద్రోక్తమాదరాత్ విలోక్య ప్రీత్యా ప్రోవాచ కలదండదృక్. వీరభద్రుడు స్వయముగా శివునకు ఇట్లు విన్నవించెను. హే జగత్ప్రభు, నన్ను స్మరించుటకు కారణమేమి? నన్ను అనుగ్రహించి ఆజ్ఞాపించుడు. దుష్టులను శిక్షించే మహేశ్వరుడు వీరభద్రుని ఈ పలుకులను విని అతనిని ఆదరముతో చూచి ప్రేమతో ఇట్లు పలికెను. శంకర ఉవాచ అకాలే భయముత్పన్నం దేవానామపి భైరవం జ్వలితస్స నృసింహాగ్ని సమయైనం దురాసదం సాంత్వయన్ బోధయాదౌ తం తేన చేన్నోపసామ్యతి తతో మత్పరమం భావం భైరవం సంప్రదర్శయ సూక్ష్మం సంహృత్య సూక్ష్మేన స్థూలం తేజసాహర వక్త్రమానయ కృత్తిం చ వీరభద్ర మమాజ్ఞయ. శంకరుడిట్లు పలికెను. కాలము కాని కాలములో దేవతలకు కూడా మహాభయము సంప్రాప్తమైనది. నృసింహుని క్రోధాగ్ని మండుచునే ఉన్నది. సమీపింప సఖ్యము కాని ఆ అగ్నిని శాంతింపజేయము. ముందు అతనికి మంచి మాటలతో నచ్చజెప్పము. అయినను అతడు శాంతించనచో అప్పుడు నా యొక్క పరమ భయంకరమగు రూపమును ప్రదర్శించుము. అతని సూక్ష్మమగు పరాక్రమమును సూక్ష్మ తేజస్సుతో మరియు స్థూలమగు పరాక్రమమును అదే విధమగు తేజస్సుతో ఉపశమింపజేయుము. ఓ వీరభద్ర, నా ఆజ్ఞచే అతని తలను చర్మమును తీసుకొని రమ్ము. నందీశ్వర వాచ ఇది నిర్దిష్టో గణాధ్యక్షః ప్రశాంతం వపురాస్థితః జగామ రంహసా తత్ర యత్రాస్తే నరకేసరి తతస్థం బోధయామాస వీరభద్రో హరోహరిం ఉవాచ వాక్యమీశానః పితా పుత్రమివోరసం. నందీశ్వరుడిట్లు పలికెను. ఈ విధముగా ఆదేశింపబడినవాడై గణాధ్యక్షుడు వీరభద్రుడు
గణాధ్యక్షుడగు వీరభద్రుడు ప్రసన్నమగు రూపమును దాల్చి నృసింహుడు ఉన్న చోటకు వేగముగా చేరుకొనెను. అప్పుడు పాపహరుడు ఈశాన స్వరూపుడగు వీరభద్రుడు ఆ నృసింహునకు కన్న కొడుకును వలె నచ్చజెప్పి ఇట్లు పలికెను. వీరభద్రౌవాచ జగత్సుఖాయ భగవన్ నవతీర్ణోసి మాధవ స్థిత్యర్థం త్వం ప్రయుక్తోసి పరేశః పరమేష్ఠినా జంతుచక్రం భగవతా ప్రచ్ఛన్నం మత్స్వరూపిణా పుచ్చేనైవ సమాబధ్య భ్రమన్నే కార్ణవే పురా బిభర్షి కర్మరూపేణ వారాహేనోద్ధృతామహి అనేన హరిరూపేణ హిరణ్యకశిపుర్హతః వామనేన బలిర్బద్ధస్త్వయా విక్రమతా పునః త్వమేవ సర్వభూతానాం ప్రభవః ప్రభురవ్యయః యదా యదా హి లోకస్య దుఃఖం కించిత్ ప్రజాయతే తదా తదావతీర్ణస్త్వం కరిష్యసి నిరామయం నాదికస్త్వత్సమోऽప్యస్తి హరే శివపరాయణః త్వయా వేదాశ్చ ధర్మాశ్చ శుభమార్గే ప్రతిష్ఠితాః యదర్థమవతారోయం నిహతస్స హి దానవః హిరణ్యకశిపుశ్చైవ ప్రహ్లాదోపి సురక్షితః అతీవ ఘోరం భగవన్ నరసింహవపుస్తవ ఉపసంహర విశ్వాత్మన్ త్వమేవ మమ సన్నిధౌ. వీరభద్రుడిట్లు పలికెను, హే భగవన్ లక్ష్మీపతి, నీవు జగత్తుల సుఖము కొరకు అవతరించితివి. పరమేశ్వరుడు దేవదేవుడవగు నిన్ను జగద్రక్షణ కొరకు నియోగించినాడు. భగవంతుడవగు నీవు పూర్వము ప్రళయకాలములో సర్వము జలపూర్ణమయ్యుండగా మత్స్యరూపమును దాల్చి వివిధ ప్రాణులను నీ తోకతో ఒక చోటకు చేర్చి రక్షించితివి. నీవు యజ్ఞ వరాహ రూపమును దాల్చి భూమిని పైకి లేవనెత్తితివి. ఈ నృసింహ రూపముతో హిరణ్యకశిపుని సంహరించితివి. నీవు వామనుడవై అడుగులతో బ్రహ్మాండమును కొలిచి బలిని బంధించితివి. ప్రాణులన్నింటికీ ఉత్పత్తి స్థానము నీవే. అవినాశియగు నీవే జగత్ప్రభుడవు. ఏ ఏ సమయములలో జగత్తునకు కొంత దుఃఖము కలుగునో ఆయా సమయములలో నీవు అవతరించి ఆ దుఃఖహేతువును తొలగించెదవు. ఓ హరి, శివభక్తిలో నీతో సమానమగువాడు గాని నిన్ను మించినవాడు గాని లేడు. నీవు ధర్మములను వేదములను మంగళకరమగు మార్గములో నిలబెట్టితివి. నీవి అవతారమును ఎందులకు స్వీకరించితివో ఆ హిరణ్యకశిపుడనే రాక్షసుడు సంహరింపబడి ప్రహ్లాదుడు చక్కగా రక్షింపబడినాడు. హే భగవాన్, నీ ఈ నృసింహదేహము మిక్కిలి భయంకరముగానున్నది. హే జగద్రూప, నీవు నా సన్నిధిలో నిశ్చయముగా దీనిని ఉపసంహరించుము. నందీశ్వరౌ వాచ ఇత్యుక్తో వీరభద్రేణ నృసింహః శాంతయా గిరా తతోధికం మహాఘోరం కోపం చక్రే మహామదః ఉవాచ చ మహాఘోరం కఠినం వచనం తదా వీరభద్రం మహావీరం దంష్ట్రాభిర్భీషయన్ మునే. నందీశ్వరుడిట్లు పలికెను, వీరభద్రుడు శాంతమగు వాక్కుతోనిట్లు పలుకగా మిక్కిలి గర్వించి ఉన్న నృసింహుడు అంతకు ముందున్న దానికంటే అధికముగా మిక్కిలి భయమును గొలుపు కోపమును ప్రదర్శించెను. ఓ ముని, అప్పుడు నృసింహుడు తన దంష్టలతో భయమును కలిగించుచు మిక్కిలి ఘోరము కఠినమోగు వాక్కును మహావీరుడగు వీరభద్రుని ఉద్దేశించి పలికెను. నృసింహౌ వాచ ఆగతోసి యతస్తత్ర గచ్చత్వం మా హితం వద ఇదానీం సంహరిష్యామి జగదేతచ్చరాచరం సంహర్తుం నహి సంహారః స్వతో నా పరతోపి వా శాసితం మమ సర్వత్ర శాస్తాకోపి న విద్యతే మత్ప్రసాదేన సకలమభయం హి ప్రవర్తతే అహం హి సర్వశక్తీనాం ప్రవర్తక నివర్తకః యజ్జద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తద్విద్ది గణాధ్యక్ష మమ తేజో విజృంభితం దేవతాః పరమార్థఘ్నం మామేవ పరమం విదుః మదంశాః శక్తి సంపన్న బ్రహ్మ సక్రాదయస్సురాః మన్నాభి కమలాజ్జాతః పురా బ్రహ్మ జగత్కరః సర్వాధికః స్వతంత్రశ్చ కర్తా హర్తాఖిలేశ్వరః ఇదం తు మత్పరం తేజః కిం పునః శ్రోతుమిచ్చసి అతో మాం శరణం ప్రాప్య గచ్చత్వం విగతజ్వరః అవేహి పరమం భావమిదం భూతం గణేశ్వర మామకం సకలం విశ్వం సదేవాసుర మానుషం కాలోస్మ్యహం లోక వినాశహేతుః లోకాన్ సమాహర్తుమహం ప్రవృత్తః మృత్యోర్మృత్యుం విద్ధి మాం వీరభద్ర జీవంత్యేతే మత్ప్రసాదేన దేవాః. నృసింహుడిట్లు పలికెను, ఎక్కడి నుండి వచ్చితివో నీవు అచటికే పొమ్ము. నాకు హితమును బోధించకుము. ఈ స్థావర జంగమాత్మకముగు జగత్తును ఈ క్షణములో నశింపజేసేదను. నన్ను నేను గాని ఇతరులు గాని ఉపసంహరించుట సంభవము కాదు. నా శాసనము సర్వత్రా ప్రసరించును. నన్ను ఏ విషయములోనైనా శాసించగలవాడు లేనే లేడు. నా అనుగ్రహము చేతనే సర్వము భయము లేకుండగా నడుచుచున్నది. శక్తులనన్నింటినీ ప్రేరేపించువాడును ఉపసంహరించువాడును నేనే.
ఓ గణాధిపతి, ఈ జగత్తులో మహిమ, శోభ, సంపద, శక్తి గల ఏ ప్రాణి గలదో అవి అన్నీ నా తేజస్సు యొక్క విలాసమే అని ఎరుంగుము. పరమతత్వము నెరింగిన పరమాత్మను నేనేనని దేవతలు ఎరుంగుదురు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు దేవతలు నా అంశ నుండి జన్మించి శక్తిని పొంది ఉన్నారు. జగత్తును సృజించి బ్రహ్మ పూర్వము నా నాభియందలి కమలము నుండి ఉద్భవించినాడు. సర్వుల కంటే అధికుడు, స్వతంత్రుడు, సృష్టికర్త మరియు సంహర్త ఆగు సర్వేశ్వరుడు నేనే. ఈ అవతారము నా సర్వాధిక తేజోరూపము. ఇంకనూ ఏమి వినగోరుచున్నావు? కావున నీవు నన్ను శరణు పొంది భయాది జ్వరములను తొలగించుకొని వెళ్ళుము. ఓ గణాధ్యక్ష, ఈ విధముగానున్న పరమ సత్యము నెరుంగుము. దేవతలు, రాక్షసులు మరియు మనుష్యులతో కూడి ఉన్న జగత్తు అంతయు నాదే. లోకముల వినాశమునకు కారణముగు మృత్యువు నేనే. నేను లోక సంహారము కొరకు ప్రవర్తిల్లుచున్నాను. ఓ వీరభద్ర, నేను మృత్యువునకు కూడా మృత్యువునని ఎరుంగుము. ఈ దేవతలు నా అనుగ్రహము చేతనే జీవించి ఉన్నారు. నందీశ్వరౌ వాచ సాహంకారం వచశ్రుత్వా హరే రమిత విక్రమ విహస్యోవాచ సావగ్నం తతో విస్ఫురితాధర. నందీశ్వరుడిట్లు పలికెను. సాటిలేని పరాక్రమము గల వీరభద్రుడు అహంకారముతో కూడియున్న నృసింహుని మాటలను విని కోపముతో వణుకుచున్న క్రింది పెదవి గలవాడై అనాదరణ పూర్వకముగా నవ్వి ఇట్లు పలికెను. వీరభద్రౌ వాచ కిం న జానాసి విశ్వేశం సంహర్తారం పినాకినం అసద్వాదో వివాదశ్చ వినాశస్త్వయి కేవలః తవాన్యాన్యవతారాని కాని శేషాని సాంప్రతం కృతాని ఏన కేనైవ కథాశేషా భవిష్యతి దోషం తం వదయేన త్వమవస్థామి దృశీం గతః తేన సంహార దక్షేణ దక్షిణాశేషమేష్యసి ప్రకృతిస్త్వం పుమాన్ రుద్రస్త్వయి వీర్యం సమాహితం త్వన్నాభి పంకజాజాతః పంచవక్త్రః పితామహః జగత్రయీ సర్జనార్థం శంకరం నీలలోహితం లలాటే చింతయత్సోయం తపస్యుగ్రే చ సంస్థితః తల్లలాటాదద్భూత్యంబుః సృష్ట్యర్థం తేన భూషణం అతోహం దేవదేవస్య తస్య భైరవరూపిణః త్వత్సంహారే నియుక్తోస్మి వినయేన బలేన చ దేవదేవేన రుద్రేణ సకల ప్రభునా హరే. వీరభద్రుడిట్లు పలికెను. పినాకధారి లయకర్త విశ్వేశ్వరుడు నగు శివుని ఎరుంగవా? నీయందు చెడువాదము, కలహము మరియు వినాశ లక్షణము మాత్రమే కానవచ్చుచున్నవి. నీవు స్వీకరించవలసిన అవతారములు ఇంకనూ ఇప్పుడు ఏమి మిగిలి ఉన్నవి? ఎవరో ఒకరు వాటిని ధరించినచో కథ పరిసమాప్తమగును. నీవిట్టి అవస్థను పొందుటకు హేతువగు దోషం ఏదియో చెప్పుము. సంహార సమర్థుడగు ఆ ప్రభువు తలచుకున్నచో నీకు మిగిలిన దక్షిణ ముట్టగలదు, లేదా యముని వద్దకు చేరగలవు. నీవు ప్రకృతివి, శివుడు పురుషుడు. నీ యందు బీజము నిక్షిప్తమైనది. నీ నాభియందలి పద్మము నుండి 5 మోముల పితామహుడు జన్మించినాడు. అతడు జగత్తును సృష్టించుట కొరకై ఉగ్రమగు తపస్సును చేసి నీలలోహితుడగు శంకరుని లలాట స్థానమునందు ధ్యానించినాడు. అప్పుడు శంభుడు సృష్టి కొరకై అతని లలాటము నుండి జన్మించినాడు. దేవదేవుడు భైరవరూపుడు అగు ఆ శివునకు అలంకారముకు నేను శివుని గణాధ్యక్షులలో ఒకడిని. ఓ నృసింహ, నీకు శాంతముగా నచ్చజెప్పుమనియు లేదా బలమును ప్రయోగించమనియు దేవదేవుడు సర్వ జగత్ప్రభుడు అగు రుద్రుడు నన్ను నియోగించినాడు. ఏకం రక్షో విదార్యైవ తచ్చక్తి కలయాయుతః అహంకారావలేపేన గర్జసి త్వమతంద్రితః ఉపకారో హి సాధూనాం సుఖాయ కిల సమ్మతః ఉపకారో హ్యసాధూనామపకారాయ కేవలం యన్ నృసింహ మహేశానం పునర్భూతం తు మన్యసే తర్హ్యజ్ఞానీ మహాగర్వి వికారీ సర్వదా భవాన్ నత్వం స్రష్ట న సంహర్త భర్తాపి న నృసింహక పరతంత్రో విమూఢాత్మ న స్వతంత్రో హి కుత్రచిత్ కులాల చక్రమివ శక్త్యా ప్రేరితోసి పినాకిన నానావతార కర్తాత్వం తదధీన సదా హరే అద్యాపి తవ నిక్షిప్తం కపాలం కూర్మరూపిణః హరహారా లతామధ్యే దగ్ధః కశ్చిన్న వధ్యతే విస్మృతం కిం తదంశేన దంష్ట్రోత్పాటన పీడితం వారాహ విగ్రహస్తేద్య యదాక్రోశం తారకారిణ. ఆ శివుని శక్తిలోని లేశమును పొంది ఒకే రాక్షసుని చీల్చి చంపి శ్రమనెరుగని వాడవై అహంకారముతో గర్వముతో గర్జించుచున్నావు. సాధువులకు ఉపకారమును చేసినచో సుఖము కలుగుననుట నిర్వివాదము. కానీ దుష్టులకు ఉపకారమును చేసినచో కేవలము అపకారము మాత్రమే లభించును. ఓ నృసింహ, మహేశ్వరుడు జన్మించినాడని నీవు తలంచినచో నీవు సర్వ విధములుగా అజ్ఞానివి.
పెద్ద గర్వము గలవాడవు మరియు మనోవికారము గలవాడవని స్పష్టమగుచున్నది. ఓ ఈ నృసింహ, నీవు సృష్టికర్తవు కాదు, లయకర్తవు కాదు, స్థితికర్తవు కాదు. నీవు అస్వతంత్రుడవు మరియు మోహమును పొందిన బుద్ధి గలవాడవు. నీకు ఎచ్చటనైనను స్వాతంత్ర్యము లేదు. ఓ హరి, పినాకి కుమ్మరి చక్రము వలె నిన్ను తన శక్తిచే ప్రేరేపింపగా నీవు అనేక అవతారములను దాల్చితివి. సర్వకాలములలో నీవు ఆయనకు వసుడవై ఉన్నావు. కూర్మ రూపధారివగు నీ కపాలము శివుని మెడలోని హారములో ఇంకనూ నిహితమై ఉన్నది. నీవు ఇంకనూ ఇతరులనెవ్వరినీ సంహరించలేదు గదా, లేదా దహింపబడిన వారిని మరలా వధించుట సంభవము కాదు. నీవు వరాహవతారమును స్వీకరించినప్పుడు తారక సంహార్యగు కుమారస్వామి నీ కోరలను పీకి నీకు దుఃఖమును కలిగించినాడు. నీవా విషయమును కొంతవరకు విస్మరించితివా ఏమి? దగ్ధోసి పశ్య శూలాగ్నే రిష్వక్సేన చలాద్ భవాన్ దక్షయజ్ఞే శిరశ్చిన్నం మయా తేజస్వరూపిణ అద్యాపి తవ పుత్రస్య బ్రహ్మణః పంచమం శిరః చిన్నం న సంయుతం భూయో హరే తద్విస్మృతం త్వయా నిర్జితస్త్వం దధీచేన సంగ్రామే సమరుద్గణం కండూయామానే శిరసి కథం తద్విస్మృతం త్వయా చక్రం విక్రమతో యస్య చక్రపాణే తవ ప్రియం కుతః ప్రాప్తం కృతం కేన త్వయా తదపి విస్మృతం ఏ మయా సకలా లోక గృహీతాస్త్వం పయోనిధౌ నిద్రాపరవశః శేషే స కథం సాత్వికో భవాన్ త్వదాది స్తంభ పర్యంతం రుద్రశక్తి విజృంభితం శక్తిమానభిమానిత్వం హ్యనలాత్వం విమోహితః తత్తేజసో హి మహాత్మ్యం పుమాన్ ద్రంష్టుం నహి క్షమః అస్థూలాయే ప్రపశ్యంతి తద్విష్ణోః పరమం పదం. హే విష్ణో, నీవు అస్త్రం మహిమచే అనేక నారాయణులను సృష్టించగా నేను త్రిశూలము నుండి పుట్టిన అగ్నితో దహించి వేసితిని. తేజస్వరూపుడనగు నేను దక్షయజ్ఞములో దక్షుని శిరస్సును నరికితిని. ఓ హరి, నేను నీ కుమారుడగు బ్రహ్మ యొక్క 5వ తలను దునిమితిని. అది ఇంకనూ అతుకు కొనకుండగా అటులనే ఉన్నది. నీవా విషయమును విస్మరించితివి. దధీచ మహర్షి దేవగణములతో కూడియున్న నిన్ను యుద్ధములో జయించినాడు. నీవు తలను గోకుకొనుచుంటివి. నీవా విషయమును ఎట్లు మరిచితివి? ఓ చక్రపాణి, నీవు పరాక్రమించి ప్రయోగించిన చక్రము ఎచ్చటకు పోయినది. ఎవరు దానిని ఏమి చేసిరి? నీవా విషయమును కూడా విస్మరించితివి. ఈ సకల లోకముల భారమును నేను స్వీకరించినాను. నీవు క్షీర సముద్రమునందు నిద్రలో మునిగి ఉన్నావు. అట్టి నీవు సత్వగుణ ప్రధానుడవు ఎట్లు అయితివి? నీతో మొదలడి తృణము వరకు గల జగత్తు రుద్రుని శక్తిచే విజృంభించుచున్నది. చుట్టువారి ఉన్న ఈ జ్వాలలతో కూడిన నీ శక్తి కూడా రుద్రుని నుండియే లభించినది. కానీ నీవు మిక్కిలి మోహమును పొంది ఉన్నావు. ఆ తేజస్సు యొక్క మహత్యము మానవుడు దర్శింపజాలడు. విష్ణువు కంటే ఉత్కృష్టమైన శివుని ధామమును సూక్ష్మ దృష్టి గలవారు మాత్రమే దర్శించెదరు. ద్యావా పృథివ్యోరింద్రాగ్నేర్యమస్య వరుణస్య చ ధ్వాంతోదరే శశాంకే చ జనితా పరమేశ్వరః కాలోసి త్వం మహాకాలః కాలకాలో మహేశ్వరః అతస్త్వముగ్రకలయ మృత్యోర్మృత్యుర్భవిష్యసి స్థిరోజ్య త్వమక్షరో వీరో వీరో విశ్వావహ ప్రభుః ఉపహంతా జ్వరం భీమో ముగ్రః పక్షీ హిరణ్మయః శాస్తాశేషస్య జగతస్తస్త్వం నైవ చతుర్ముఖః నాణ్యే చ కేవలం శంభుః సర్వశాస్తా న సంశయః ఇత్తం సర్వం సమాలోక్య సంహరాత్మా నమాత్మనా వినశ్యనత్వమాత్మానం కురుహే నృహరే బుధ నో చేదిదానీం క్రోధస్య మహాభైరవరూపిణః వజ్రాశనిరివస్థానో త్వయి మృత్యుః పతిష్యతి. స్వర్గలోక భూలోకములను ఇంద్రాగ్ని యమ వరుణాది దేవతలను సృష్టించి చీకటితో నిండియున్న చంద్రుని యందు కాంతిని నింపినవాడు ఆ పరమేశ్వరుడే. నీవు కాలుడవు, కానీ మహేశ్వరుడు మహాకాలుడు, మరి కాలునకు కాలుడు. కావున నీవు ఉగ్రుడగు శివుని అంశను పొంది మృత్యువునకు మృత్యువు కాగలుగుదవు. నీవు వీరుడవు, ఇచట స్థిరముగా నుండుము. వీరుడు, జగద్రక్షకుడు, భయంకరుడు, తేజస్వరూపుడు నగు శివప్రభుడు మృగపక్షుల సమాహార రూపమును దాల్చి నీ గర్వము నడంచగలడు. కావున సమస్త జగత్తు యొక్క శాసనకుడవు నీవు గాని చతుర్ముఖ బ్రహ్మ గాని కాదు, ఇతరులు కూడా కాదు. శంభుడొక్కడే సర్వశాసకుడనుటలో సందేహము లేదు. కావున ఈ విషయమునంతను నీవు పరిశీలించి నీ అంతట నీవే ఉగ్రరూపమును ఉపసంహరించుము.
ఓ నృసింహ, నీవు బుధుడవు, నీ వినాశమును నీవే కొని తెచ్చుకొనుట తగదు. నీవు అట్లు చేయనిచో ఈ క్షణములోనే మహాభయంకరాకారుడగు శివుని క్రోధము యొక్క ప్రభావముచే చెట్టుపై పిడుగువలే నీపై మృత్యువు పడగలదు. నందీశ్వరో వాచ ఇత్యుక్త్వా వీరభద్రోపి విరరామా కుతో భయః దృష్ట్వా నృసింహాభిప్రాయం క్రోధమూర్తి శివస్య సహా. నందీశ్వరుడు ఇట్లు పలికెను, శివుని క్రోధము నుండి పుట్టినవాడు, దేనికి పడినవాడు అగు ఆ వీరభద్రుడు ఇట్లు పలికి నృసింహుని అభిప్రాయమును గని మిన్నకొండెను. ఇది శ్రీ శివమహాపురాణే శతరుద్ర సంహితాయాం శరభావతార వర్ణనం నామ ఏకాదశోధ్యాయః. శ్రీ శివమహాపురాణములోని శతరుద్ర సంహిత యందు శరభావతార వర్ణనమనే 11వ అధ్యాయము ముగిసినది.